నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2047 విజన్కు అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ముఖేష్ కుమార్ మీనా. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం. రామసముద్రం మండలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్. అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్, భయాందోళనకు గురైన గృహస్థులు. అంగన్వాడీల బకాయి వేతనాలు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ, అక్రమాలకు కారణమైన మంత్రి నారా లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డీఎస్సీలో అక్రమ నియామకాలు, అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ అక్రమాలకు కారణమైన మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా సమర్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ, మేము ఏ చిన్న పొరపాటు కూడా లేకుండా ఏకకాలంలో 1,26,000 ఉద్యోగాలు ఇస్తే, 6,000 ఉద్యోగాలు ఇస్తే అందులో వారికి కావలసిన 500 మందికి పరీక్షలు రాశారో లేదో ఉద్యోగాలు ఇచ్చారు. మీరు నిజాయితీగా నిర్వహించి ఉంటే సీబీఐ అంటే భయం ఎందుకు? నిరూపించుకునే చిత్తశుద్ధి లేదా? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, అడిగితే కేసులు పెట్టడం, అసలు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా అంటూ నిలదీస్తూ అన్ని అనర్థాలకు కారణమైన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ డిమాండ్. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలని చెప్పి మెగా డిఎస్సీ కూడా పెడతారని చెప్పి ఎన్నికల ప్రామిస్ చేయడం జరిగింది. ఆ హామీలలో భాగంగా కేవలం 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సీ అని చెప్పి పేరు పెట్టి పరీక్షలు నిర్వహించారు. ఈ 16,000 పోస్టులకు 3 లక్షల మంది పరీక్షలు రాస్తే ఇది ఒకసారి లీక్ అయిందని చెప్పి మళ్ళీ రెండోసారి దాన్ని వాపసు తీసుకొని మళ్ళీ రెండోసారి రిజిస్టర్ చేయడం. మరి ఇంత చిన్న ఎగ్జామ్ కూడా సరైన పద్ధతిలో చేయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి కేవలం వారికి కావాల్సిన వారికి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి యూనివర్సిటీ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. మరి ఇది చూస్తే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 3 నెలల్లోనే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ విలేజ్ సెక్రటరియట్స్కు అక్కడ కార్యదర్శులంతా కూడా నియమించడానికి వివిధ శాఖల నుంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చి చేయడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ తరఫున. ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా వారి ఆదేశాలతో నేనే ఆ పరీక్షలు కూడా మన పంచాయతీరాజ్ తరఫున నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 26 లక్షల మంది రాశారు. 26 లక్షల మంది రాస్తే ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా వచ్చిందా, చిన్న ఏదైనా దాని మీద క్రిటిసిజం వచ్చిందా, ఏది కూడా రాలేదు. కేవలం అక్కడ 26 లక్షల మంది రాసిన పరీక్షల్లో 1,25,000 మందికి మొదటి విడతలోనే కార్యదర్శులుగా నియామకాలు చేయడం జరిగింది. మరి ఆ విధంగా అన్ని రకాల కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు యువత గురించి చేయడం అందరికీ కూడా తెలుసు. ఆ రోజు చదువుకునే విద్యార్థుల కోసం గ్రామ స్థాయిలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ దాకా ఒక రిస్ట్రిక్షన్ లేకుండా ఎంత ఫీజు కట్టాల్సి వస్తే అంత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివేదానికి అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ను ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని క్రమబద్ధీకరించి ఎంత ఖర్చు అయితే కాలేజీలో ఫీజు అవుతుందో అది మొత్తం కూడా కట్టి అందరికీ కూడా చదువుకునే అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా వసతి దీవెన అని చెప్పి, విద్యా దీవెన అని చెప్పి వాటి ద్వారా అనేక కార్యక్రమాలన్నీ కూడా విద్యార్థులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తే ఈరోజు అవన్నీ కూడా
మూలపడిపోవడం. ఆ రోజు పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించాలని చెప్పి నాడు నేడు కింద పాఠశాలలు మంచి విద్యను ఇవ్వడానికి, హాస్పిటల్స్ మంచి వైద్యాన్ని ఇవ్వడానికి ఆ రోజు ఈ నాడు నేడు కింద పాఠశాలలను వైద్యశాలలను అన్నీ కూడా చేపడితే ఆ రోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 4వ రోజు రామసముద్రం మండలంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ పాషా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి చేరవేసే లక్ష్యంతో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి రామసముద్రం మండలంలోని నారికానిపల్లి, ఎలకపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ పాషాకు స్థానిక ప్రజలు మంగళహారతులతో స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాటామంతి కలిపి వారికి అందించిన సంక్షేమ లబ్ధిని, చేసిన అభివృద్ధిని వివరిస్తూ వారి సమస్యలను ఆలకిస్తూ అధికారులకు పరిష్కరించాలని సూచిస్తూ సాగిన పర్యటన. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకుడు నేటి నుండి 45 రోజుల పాటు నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే ఈ కార్యక్రమంలో సూపర్ 6 అమలు, మహిళలకు, రైతులకు, యువతకు, విద్యార్థులకు అందుతున్న సంక్షేమం, స్థానికంగానూ రాష్ట్రంలోనూ చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సమస్యలను, సూచనలు మై టీడీపీ యాప్లో నమోదు చేస్తూ గత 5 ఏళ్ల విధ్వంసకర పాలన, ప్రస్తుతం కూటమి అందిస్తున్న పాలనను వివరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింతగా బలోపేతం చేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ పాషా. అర్ధరాత్రి పూట ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్ భయాందోళనకు గురైన గృహస్థులు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటపట్నం బైపాస్ రోడ్లో అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో అతిగా మద్యం సేవించిన డ్రైవర్ మద్యం మత్తులో టిప్పర్ను వేగంగా నడిపించడంతో అదుపు తప్పి నివాసంలో ఉన్న ఇంటికి ఢీకొట్టిన ఘటన. ఇంట్లో నిద్రిస్తున్న వారు ఈ హఠాత్తుగా పెద్ద శబ్దంతో ఢీకొనడంతో ఒక పక్క గాబరా, భయంతో కంపించిపోయారు. వేగంగా ఇంటిని ఢీకొట్టడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతినడం, డ్రైవర్కు స్వల్పంగా గాయాలతో బయటపడటంతో గుమికూడిన స్థానికులు డ్రైవర్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పి కొత్తకోట పోలీసులు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మరియు తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారులతో సమీక్ష. 2047 విజన్కు అనుగుణంగా జిల్లా అధికార అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులతో కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్షించి ప్రణాళికను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ అమల్లో భాగంగా రాష్ట్రాన్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే 3 ఆర్థిక ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించిందని తెలిపారు. తిరుపతి ఆర్థిక ప్రాంతంలో 9 జిల్లాలు ఉన్నాయని, అందులో అన్నమయ్య జిల్లా ఒకటి. 2047 నాటికి ఈ ప్రాంతాన్ని $0.9 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా, భౌగోళికంగా బెంగళూరు, తిరుపతి నగరాలకు సమీపంలో ఉండటం వల్ల ప్రత్యేక అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత విలువ వృద్ధి, పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన రంగం, విద్యా నైపుణ్య అభివృద్ధి రంగాల్లో ఉన్న అంశాలను గుర్తించి వాటిని దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాలని సూచిస్తూ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి ప్రాజెక్టులుగా మారేలా ప్రణాళికలు రూపొందించాలని సీఈఓ సూచించారు. అంగన్వాడీల బకాయి వేతనాలు, కనీస డిమాండ్ల సాధన కోసం నిరసన. అన్నమయ్య జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, నెలల తరబడి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీస వేతనం, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇలాంటి పెండింగ్ లో ఉన్న కనీస డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ స్థానిక మిషన్ కాంపౌండ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను ఏకరువు పెడుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు జిల్లా జాయింట్ కలెక్టర్ కు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అట్లా చేద్దామా? పెద్ద మనిషి కదా మోడీ గారు చెప్తున్నాడు, అట్లా చేద్దామా? ఇది అన్యాయం. ఎప్పుడు ఇస్తే అప్పుడు జీతం తీసుకునే పని అయితే ఎట్లా బతకాలి మేము? పోనీ మేము కూడా ఎప్పుడు వీలైతే అప్పుడే కరెంటు బిల్లు కడతామంటే ఊరుకుంటావా? ఎప్పుడు వీలైతే అప్పుడే, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే కడతాం కరెంటు బిల్లు అంటే ఊరుకుంటావా? 19వ తారీఖు దాడుతూనే ఎప్పుడు కత్తిరిస్తారో తెలియదు. ఇక రాబోయే నువ్వు చెప్పే స్మార్ట్
కాబట్టినే ప్రతి నెల 5వ తారీఖులోగా జీతాలు ఇవ్వాలని చెప్పిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి. నువ్వు తెచ్చే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చేద్దాం వద్దా? రేపు ఇవాళ 31 జూలై, రేపటి నుంచి ఆగస్టు 10వ తారీఖున కార్మిక చట్టాలు ఉన్నాయో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల మనం రోడ్డున పడవలసి వచ్చిందో, పనుల భారంతో కానీ, యాపల భారంతో కానీ, రాజకీయ ఒత్తిడులతో కానీ మనం ఏ విధంగా నిరంతరం ఇబ్బందులు పడుతున్నామో అన్ని వివరిస్తూ మన కర్తవ్యాన్ని మనకు సూచించి భవిష్యత్తులో ఆగస్టు 10వ తేదీన చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మనకు వివరించిన మన రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు గారికి అన్నమయ్య జిల్లా సిఐటి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు 2,000 ఇవ్వాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. సోదరీమణులారా, చుట్టుపక్కల ఉన్నటువంటి సోదరులారా, ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుర్మార్గాలను వివరిస్తూ మన కర్తవ్యాన్ని కూడా దిశానిర్దేశం చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు గారు మాట్లాడారు. మనం రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇక్కడ చేస్తా ఉన్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని కూడా జరగనీయకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కుట్రలు అన్నీ చేసింది. ఎన్ని చేసింది? అంగన్వాడీలైతే సూపర్వైజర్లకు చెప్పి వర్కర్లు ఎవరు అక్కడ పోనీయకుండా చెయ్యాలని చెప్పి వాళ్ళ మీద పెత్తనం చేసింది, ప్రెజర్ తీసుకొచ్చింది. ఆశా కార్యకర్తలకి 2047 విజన్కు అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ముఖేష్ కుమార్ మీనా. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం. రామసముద్రం మండలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్. అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్, భయాందోళనకు గురైన గృహస్థులు. అంగన్వాడీల బకాయి వేతనాలు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.